శ్రీ రేణుకా యల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి 18వ వార్షికోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమం జిల్లా నలుమూలలు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి కార్యక్రమాలు ముడుపులు సమర్పించుకున్నారు। ఈ సందర్భంగా అమ్మవారి దేవాలయ వార్షికోత్సవ సందర్భంగా డోన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టి కేశన్న గౌడ్ 50,000 రూపాయలు గోపుర నిర్మాణం కొరకు ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం ఏమనగా మొత్తము జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది వేలాది మంది భక్తులు గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ కూడా రావడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు అమ్మవారి మంగళవారం రోజు 18 ఏళ్ల తర్వాత మంగళవారం రోజు అమ్మవారి యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు మంగళవారం పడింది। ఈ కార్యక్రమానికి డోన్ వెంకటానపల్లి నుంచి పెద్దమ్మ తల్లి పూజారి అమ్మవార్లకు ప్రతినిత్యము ఆరాధించే పెద్దమ్మ తల్లి పూజారి అమ్మవారికి కూడా ప్రతి 18 ఏళ్ళ నుంచి ఆమె అమ్మవారి అలంకరణ కార్యక్రమం చేస్తున్న లక్ష్మీదేవమ్మ వెంకటానపల్లి నాగశేషయ్య గారి భార్య ఈమె చిన్నతనం నుండి భజన కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా వానలు పడకుంటే దేవుళ్ళకి వడపాశం పోసేది, భజనలు చేసేది। చిన్నతనం నుండి ఆమె భజన కార్యక్రమాలు ప్రతి భజన మండలిలో పాల్గొంటూ కార్యక్రమాలు అందిస్తూ చేస్తున్నారు। ఈరోజు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉపాసకులు శ్రీ నల్లబోతుల ఉదయ నరసింహ రాజు స్వామి కూడా పొద్దున కార్యక్రమానికి వచ్చి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి జై గౌడ సంక్షేమ సంఘం డోన్ తాలూకా వ్యవస్థాపక అధ్యక్షులు జదుర్గం మద్దిరెడ్డి అన్నగారు కూడా ఆ కార్యక్రమానికి సహకరించారు। ఆయనకు కూడా అమ్మవారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇది అమ్మవారు డోన్ పట్టణంలో అందరూ ఎల్లమ్మ మారమ్మ పెద్దమ్మ పోలేరమ్మల కింద ఉంటే పై దిశలో ఉండే అమ్మవారు ఎప్పటికప్పుడు తన యొక్క మహిమలను చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ 18వ వార్షికోత్సవ కార్యక్రమము ఈరోజు జరుగుతుంది। ఈరోజు మన వెంకటానపల్లి భజన మండలి, తర్వాత కమలాపురం భజన మండలి, అదేవిధంగా డోన్ మాలిక్ బాబా భజన మండలి అధ్యక్షులు, తర్వాత గురుప్రసాద్ గారు, హార్మోనీ మాస్టరు వెంకటాద్రి కుమారులు సుబ్బరాయుడు గారు కూడా రాత్రి హాజరవుతున్నారు। అదేవిధంగా పాత్రికేయ మిత్రులు పేరు పేరున పేపర్ విలేకరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, తర్వాత ఉదయభాను, తర్వాత తదితర పేపర్ల వారికి కూడా అమ్మవారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము ఈరోజు అమ్మవారికి మొత్తము 80,000 రూపాయలు చందన రూపం కూడా జరిగింది। అది గోపుర నిర్మాణానికి ఖర్చు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాను। నేను ఆలయ సేవకులు ఏఈ నాగరాజుని।